डॉक्टर नारायण सर स्टार्ट करेंगे प्लीज। हाँ जी ठीक है। अन्य Hello. हाँ जी स्टार्ट। Dr. N. Narayan Reddy here, Associate Dean from Sri Krishna Devaraya College of Horticultural Sciences under Sri Balaji Educational Society, Anantapuram. This college is affiliated to Dr. YSR Horticultural University. As a part of 4-day program, we organized for quality grape production. We completed 2 days programs, one on pruning and training in association with Canopy Management. Dr. Somkowar, Director NRC Grapes, gave a input for this. On second day, we had drip irrigation and certain fertilizer practices given by Mr. Subbarao. And today, the third day, we have a noted speaker, Mr. Sudhir Kumar Reddy. He, after his graduation, he joined Netafim Irrigation India Limited for a brief stint. Later, he joined Nagarjuna Fertilizers Chemicals Limited. Having worked there for 6 years, he joined Israel Chemicals Limited. It's a noted company, and he is the state head for both Andhra Pradesh and Telangana regions. He has completed nearly 6 years in this particular company. So before handing over the mic, just I wanted to brush up the subject, whatever we covered during the past 2 days. On the first day, we covered canopy management, training and Telugu sir. తెలుగులో మనము కెనోపీ ఈ 4 రోజుల వెబినార్ లో మొదటి రోజు మనము కెనోపీ మేనేజ్మెంట్, తర్వాత ప్రూనింగ్, ట్రైనింగ్ గురించి చెప్పుకున్నాము. రెండవ రోజున మనం వచ్చేసి బిందు సేద్యం మీద, అంటే డ్రిప్ ఇరిగేషన్ మీద, దాంతో పాటు నీటిలో కరిగే ఎరువుల మీద మనం మాట్లాడుకున్నాము. వాటి సారాంశం గురించి చెప్పాలంటే, కరెక్ట్ గా కెనోపీ మేనేజ్మెంట్ అంటే ఎంతవరకు మనము కేన్స్ ను వదులుకోవాలి, ఎన్ని కేన్స్ వదులుకోవాలి, కేన్ థిక్నెస్ ఎంత ఉండాలి, ఎన్ని ఆకులు ఉండాలి, ఒక 16 నుంచి 17 ఆకులు ఉంటే బాగుంటుంది అనుకున్నాము. కేన్ థిక్నెస్ వచ్చేసి ఒక 0.8 మిల్లీమీటర్లు ఉంటే బాగుంటుందని అనుకున్నాము. దానికి తోడుగా ఫ్రూట్ బడ్ డిఫరెన్షియేషన్ టైంలో నీటి యాజమాన్యం గురించి కూడా మనం రెండో రోజున మాట్లాడుకున్నాము. మనము స్ట్రెస్ అనేది ఒకటి మనము ఇవ్వాల్సి ఉంటుంది. 30 రోజులకు మనం మొదలు పెట్టుకోవాలి స్ట్రెస్. 30 నుంచి 45 రోజుల మధ్యలో స్ట్రెస్ అనేది కొంచెం ఉండాలి. బిట్వీన్ 45th to 60th డే మనకు, అంటే 45 నుంచి 60 రోజుల మధ్యలో మనకు ఫ్రూట్ బడ్ డిఫరెన్షియేషన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. కాబట్టి ఆ పర్టికులర్ పీరియడ్ లో వెరీ లైట్ ఇరిగేషన్స్, చాలా తక్కువ నీళ్లు ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ఎక్కువగా నీళ్లు ఇచ్చుకోవడం వల్ల వెజిటేటివ్ గ్రోత్ ఎక్కువగా ఉంటుంది. దాని మూలంగా మనకు ఫలసాయం అనేది తక్కువగా రానికి ఆస్కారం ఉంది. డిఫరెన్షియేషన్ తగ్గింది అనుకోండి, ఇవన్నీ ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే, నీళ్ళు ఎక్కువ లేకుండా, ఎక్కువ నైట్రోజన్ ఫర్టిలైజర్ వేయకుండా ఉంటే మనకు జిఏ ప్రొడక్షన్, తర్వాత సైటోకైనిన్ ప్రొడక్షన్, ముఖ్యంగా సైటోకైనిన్ జిఏ బ్యాలెన్స్ మెయింటైన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. బిట్వీన్ 45th and 60th డే, 45 రోజుల నుంచి 60 రోజుల మధ్యలో ఇది ఉండాలి. కాబట్టి 30 రోజుల నుంచే మనము నీటి యాజమాన్యంలో నియంత్రణ చేయడం అనేది చాలా ముఖ్యమని చెప్పి మనము తెలుసుకున్నాము. దానికి అంతర్గతంగా చేయాల్సినటువంటి ప్రక్రియలు చూసాము. జిఏ కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉంటే టెండ్రిల్ ఫార్మేషన్, అంటే ఈ టెండ్రిల్స్ ఫామ్ అవుతాయి, అంటే మిసాలు దానికి ఎక్కువగా వస్తాయని అంటారు కదా. దాని మూలంగా బంచ్ ఫామ్ కావాల్సిన చోట టెండ్రిల్ వస్తుంది. దానివల్ల మనకు నష్టం వస్తుంది. సో 45th నుంచి 60th డే, 45 రోజుల నుంచి 60 రోజుల మధ్యలో స్ట్రెస్ ఎక్కువగా ఇవ్వకూడదు. స్ట్రెస్ ఇవ్వాలనేది, పూర్తిగా స్ట్రెస్ ఇవ్వాలనేది వన్ స్కూల్ ఆఫ్ థాట్. ఒక రకంగా కొంతమంది చెప్తారు. వాస్తవంగా చెప్పాలంటే 30 రోజుల నుంచే స్ట్రెస్ మనం మొదలు పెట్టుకోవాలి. డిఫరెన్షియేషన్ ప్రాసెస్ అనేది 45 నుంచి 60 రోజుల మధ్యలో ఉంటుంది. కాబట్టి ఫ్రూట్ బడ్ డిఫరెన్షియేషన్ ప్రాసెస్ ఆ పర్టికులర్ పీరియడ్ వెరీ లైట్ ఇరిగేషన్స్, అంటే చాలా తక్కువ నీళ్లు ఇవ్వటం అనేది ముఖ్యం. నీళ్లు ఎక్కువ నిల్వ ఉండరాదు.
తగినంత మాత్రమే. దప్పికైతే మనం ఎన్ని నీళ్లు తాగుతాం అంతవరకే తాగాలి. ఎక్కువ తాగకుండా మరీ రెస్ట్రిక్టెడ్ గా చాలా తక్కువగా. ఇప్పుడు ఉదాహరణకు కొండ ఎక్కుతుంటేనో ఇంకా ఎక్కడనో పైకి వెళ్తుంటే మనం ఎక్కువ నీళ్లు తాగితే అలసట వస్తుంది. అది ఆ పద్ధతిలో కాకుండా చాలా లిమిటెడ్ గా సిప్పింగ్ ఆ విధంగా నీళ్లు ఇవ్వాలి. 30 రోజుల నుంచి మొదలుపెట్టి 45 రోజుల వరకు పక్కా చేయాలి. స్ట్రెస్ బాగా ఇవ్వాలి. 45th to 60th డే 45 నుంచి 60 రోజుల వరకు లిమిటెడ్ గా చాలా లిమిటెడ్ గా ఇవ్వాలి. నైట్రోజన్ ఫర్టిలైజర్ చాలా తక్కువగా ఇవ్వాలి. ఈ విధంగా చేసుకోవటం మూలంగా మనకు బంచికేన్ రేషియో బాగా రానికి ఆస్కారం ఉంది. సో ఈ రోజు ముఖ్యంగా మనకు 3వ రోజు ఈ వెబినార్ అంతర్గతంగా సుధీర్ కుమార్ రెడ్డి గారు మన దగ్గరికి వచ్చారు. వాళ్ళ గురించి చెప్పాను. మళ్ళీ ఒకసారి చెప్పాలంటే ఆయన నెటాఫిమ్ లో చాలా ఒక లిమిటెడ్ పీరియడ్ లో వర్క్ చేసిన తర్వాత మళ్ళీ నాగార్జున ఫర్టిలైజర్స్ కెమికల్స్ లిమిటెడ్ లోకి వచ్చారు. ఆడ చాలా బాగా వర్క్ చేసి మంచి మన్ననలు అందుకున్నారు 6 సంవత్సరాల వరకు. తర్వాత వాళ్ళు మళ్ళీ ఇజ్రాయెల్ కెమికల్స్ లిమిటెడ్ లోకి వాళ్ళు రావడం జరిగింది. ఇక్కడ స్పెషాలిటీ కెమికల్స్ గురించి వాళ్ళు ఈరోజు చెప్తారు. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రీజన్స్ లో ఆయన 2 రాష్ట్రాలకు కూడా హెడ్ గా పనిచేస్తా ఉన్నాడు. ఐసీఎల్ కి గత 6 సంవత్సరాలుగా ఉన్నారు వీళ్ళు. ఆయన గురించి సంక్షిప్తంగా చెప్పాను. ఈ రోజు ఆయన చెప్పబోయే టాపిక్ ఏంటంటే సేంద్రియ ద్రాక్ష సాగు మరియు నీటిలో కరిగే ఎరువులు, యూజ్ ఆఫ్ ఆర్గానిక్స్ అండ్ స్పెషాలిటీ కెమికల్స్, ఫర్టిలైజర్స్ కెమికల్స్ ఏమైనా అనుకోండి. వాటి గురించి సేంద్రియ ద్రాక్ష సాగు గురించి, నీటిలో కరిగే ఎరువుల గురించి మనకు సుధీర్ కుమార్ రెడ్డి గారు చెప్తారు. సుధీర్ రెడ్డి గారు, ప్లీజ్ ప్రొసీడ్. సార్, అందరికీ నమస్కారం. అలాగే డాక్టర్ నారెడ్డి సార్ గారికి, మన ప్రకాష్ కులకర్ణి సార్ గారికి మా యొక్క నమస్కారములు. ఇజ్రాయెల్ కెమికల్స్, నా పేరు సుధీర్ కుమార్ రెడ్డి. నేను వచ్చి కర్నూలు బేస్డ్ లో ఇజ్రాయెల్ కెమికల్ లిమిటెడ్ స్టేటెడ్ గా ఏపీ తెలంగాణ చూస్తాను. సో యాక్చువల్గా రైతులు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనము ఒక పంట పెట్టేటప్పుడు ఫస్ట్ చూసుకోవాల్సింది ఏంటంటే భూమి యొక్క నాణ్యత, సాయిల్ ఎలా ఉంది. సెకండ్ ఏంటంటే మేజర్ గా మన మొక్క ఎటువంటి మొక్కలు తీసుకోవాలి అంటే హెల్తీ మొక్కలు. తర్వాత ఏంటంటే థర్డ్ ఫర్టిగేషన్, అంటే మనం వాడేటటువంటి ఎరువులు నాణ్యత గల ఎరువులా ఎలా ఏందని చెప్పి మేజర్ గా తెలుసుకోవాలి. సో ఈరోజు ఏంటంటే ప్రతి రైతు కూడా ఏంటంటే స్టార్టింగ్ లో వ్యవసాయం స్టార్ట్ చేసే ముందే అతను సాయిల్ మేనేజ్మెంట్, అలాగే ఏంటంటే మొక్క అంటే సీడ్, విత్తనం అయితే విత్తనము, మొక్కలు అయితే ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తే మొక్కలు, తర్వాత ఎరువులు, నీటి యాజమాన్యం గురించి పక్కాగా తెలుసుకున్నప్పుడే మనం అత్యధిక ఈల్డింగ్స్ పొందేదానికి ఆస్కారం ఉంటుంది. సో ఈ రోజు మనం ఏంటంటే న్యూట్రియంట్ మేనేజ్మెంట్, మన ద్రాక్షలో న్యూట్రియంట్ మేనేజ్మెంట్ ఏమిటి అంటే सुधीर सर, आप वीडियो ऑन कर सकते हैं अपना? यस मैम, हाँ जी, वीडियो ऑन रखिए और फिर स्क्रीन शेयर करिए. अच्छा, वीडियो ऑन नहीं हुआ, सॉरी. हाँ, अभी ऑन रखिए. हाँ, अभी शेयर स्क्रीन कीजिए. సో మనం ఏంటంటే ఇప్పుడు ద్రాక్ష పంటలో शेयर स्क्रीन नहीं हुआ है सर, स्टॉप हुआ है वो आपका. 1 मिनट. ద్రాక్షలో మనం ఈ న్యూట్రియంట్ మేనేజ్మెంట్ తెలుసుకునే ముందర ఫస్ట్ మన కంపెనీ అంటే ఇజ్రాయెల్ కెమికల్ లిమిటెడ్ యొక్క కంపెనీ గురించి బ్రీఫ్ గా తెలుసుకుందాం. ఈ కంపెనీ ఐసిఎల్, ఇజ్రాయెల్ కెమికల్ లిమిటెడ్ అనేది ఇజ్రాయెల్ దేశంలో 1951లో డెడ్ సీ వరకు, మృత సముద్రం అని ఉంటది, అక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. ఇది 1968కి ఎస్టాబ్లిష్ అయింది కంపెనీ. దీని యొక్క వరల్డ్ హెడ్ క్వార్టర్ వచ్చి టెల్ అవీవ్, అంటే ఇజ్రాయెల్ యొక్క వాణిజ్య రాజధాని అంటారు, టెల్ అవీవ్ లో ఉంటది. మన ఇండియా హెడ్ క్వార్టర్ వచ్చేసి గుర్గావ్ లో ఉంటది. మొత్తం వరల్డ్ వైడ్ 192 ఆఫీసులు ఉంటాయి. ఇందులో టోటల్ ఎంప్లాయీస్ 12,272 మంది ఉన్నారు. మేజర్ గా ఏంటంటే ఐసిఎల్ కంపెనీ వచ్చి అగ్రికల్చర్, ఫుడ్, ఇండస్ట్రియల్ ప్రోడక్ట్ సప్లై చేయడం జరుగుతుంది. మేజర్ బిజినెస్ వచ్చి లార్జెస్ట్ ప్రొడ్యూస్ ఆఫ్ ఎంఏపి, ఎంకేపి, తర్వాత 6th లార్జెస్ట్ ఇన్ పొటాష్ ఫర్టిలైజర్. జనరల్ గా ఇప్పుడు మనం వాడేటటువంటి 50 కిలోల రెడ్ పొటాష్, వైట్ పొటాష్, దీంట్లో కూడా మనం ప్రపంచంలోనే 6వ పొజిషన్ లో ఉన్నాం. తర్వాత వరల్డ్ లోనే 35% ఆఫ్ బ్రోమైన్ ప్రొడక్షన్ కూడా ఐసిఎల్ కంపెనీకే. ఇది చాలా గర్వంగా చెప్పుకోవచ్చు. మన ఇండియాలో కూడా మనం ఐపిఎల్ కంపెనీకి చాలా కంపెనీలు మనం పొటాష్ ఇస్తాము. సో ఇదండి, ఇది మన వెబ్సైట్, కంపెనీ యొక్క వెబ్సైట్ గ్రూప్ www.icl-group.com.
మా కంపెనీ ఏంటంటే వరల్డ్ వైడ్ టోటల్ 7 ప్రొడక్షన్ సైట్స్ ఉన్నాయి. ఇవి ఫస్ట్ హోలాండ్ లో సిఆర్ఎఫ్ అంటే కంట్రోల్ రిలీజ్ ఫర్టిలైజర్. ఇది ఇంకా ఇండియాలో రాలేదు, 1-2 ట్రయల్స్ జరుగుతున్నాయి. సో ఫ్యూచర్ లో వరల్డ్ వైడ్ ఇప్పుడు కంట్రోల్ రిలీజ్ ఫర్టిలైజర్ లోకి వెళ్ళిపోయారు. సో మనం కూడా తొందరలో ఇండియా నెక్స్ట్ 2-3 ఇయర్స్ నుంచి ఈ ట్రయల్ చేస్తూ రాబోయే 5-6 సంవత్సరాల తర్వాత సిఆర్ఎఫ్ లో మనం కూడా యుఎస్ లో ఒక ప్లాంట్ ఉంటుంది, సిఆర్ఎఫ్ ప్లాంట్. స్పెయిన్ లో లిక్విడ్స్ అండ్ వాటర్ సాల్యుబుల్ ఎన్పికేస్, తర్వాత ఇజ్రాయెల్ లో 2 ఫ్యాక్టరీస్ ఉంటాయి, లిక్విడ్స్ అండ్ వాటర్ సాల్యుబుల్. బెల్జియం లో వాటర్ సాల్యుబుల్ ఎన్పికే, యూకే యునైటెడ్ కింగ్డమ్ లో పీట్ అండ్ స్పెషల్ లిక్విడ్స్ ప్లాంట్ ఉంటుంది. మన 2 ప్రొడక్షన్ సైట్స్ ఉంటాయి ఐసిఎల్, దీంట్లో రోటమ్. ఇందులో వచ్చి ఎంకేపి అంటే 05234 1260. పెకాసిడ్ అంటే 0606020, ఇది చాలా ఎక్సలెంట్ ఎరువు. తర్వాత వైపిహెచ్ అని ఇజ్రాయెల్లోని ఇంకో ప్లాంట్, అందులో కూడా మనం ఎంఏపి అంటే 1260 0234, అలాగే వాటర్ సాల్యుబుల్ ఎన్పికేస్ 9919 1340 13 12620, అంటే అన్ని రకాల అవన్నీ మనం చెప్తాం. ఇవన్నీ కూడా మ్యానుఫ్యాక్చర్ అవుతాయి. ఇండియాలో కూడా తొందరలోనే మనం ఇజ్రాయెల్ టెక్నాలజీతో ఒక ప్లాంట్ స్టార్ట్ చేయబోతున్నాం. యాక్చువల్గా ఐసిఎల్ కు మేజర్ గా మనం ఏంటంటే పాస్పరస్ ఇవన్నీ కూడా యాక్చువల్గా ఇజ్రాయెల్ ఎరువులు క్వాలిటీ అంటాం. క్వాలిటీ ఎందువలనంటే అన్ని కూడా న్యాచురల్ సోర్స్. అంటే మన భాస్వరం వచ్చేసి నెగెవ్ ఎడారి అనే ఒక ప్రాంతం ఉంటుంది ఇజ్రాయెల్లో. అందులో ఉన్నటువంటి ఆ న్యాచురల్ మైన్ నుంచే మనము ఈ పాస్పరస్ అనేది మనం తీస్తాం. అందువలన ఏంటంటే దీనికి వరల్డ్ వైడ్ మనం తయారు చేసే ఎంకేపీకి ఫుడ్ సర్టిఫైడ్ ప్రోడక్ట్ ఇది. అంటే ఈవెన్ వ్యవసాయంలో ఏదైతే వాడతామో ఈవెన్ ఫుడ్ ప్రోడక్ట్ లో కూడా దీన్ని మనం యూజ్ చేయొచ్చు. అలాగే ఏంటంటే పొటాష్ వచ్చేసి డెడ్ సీ, మృత సముద్రం అని వింటారు మీరంతా కూడా. ఆ మృత సముద్రం ఉన్నటువంటి సహజమైన ఖనిజాలను తీసే మనం ఈ పొటాష్ అనేది, అలాగే మెగ్నీషియం అని చెప్పి మనం తయారు చేస్తాం. ఇవి అన్ని కూడా మిక్స్ చేసి మనం 05234 ఎంకేపీ, 1260 ఎంఏపి, పెకాసిడ్ 06020, కేసీఐ అంటే 0060, ఈ ప్రోడక్ట్లన్నీ కూడా మనం తయారు జరుగుతుంది. అలాగే ఇవి అన్నిటిలో కూడా సల్ఫర్ మైక్రోన్యూట్రియంట్స్ కూడా మిక్స్ చేసి మనం వరల్డ్ వైడ్ సప్లై చేస్తున్నాము. ఇప్పుడు మేజర్ గా మనం ద్రాక్షలో ఫర్టిగేషన్ షెడ్యూల్, ఎరువుల యొక్క యాజమాన్య పద్ధతులు ద్రాక్షలు అనేది మనం తెలుసుకుందాం. యాక్చువల్ గా ఎప్పుడు కూడా ఇది మేజర్ గా కంపాటబిలిటీ చార్ట్, రైతులందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటిది. ఇది ఎగ్జాంపుల్ మనం ఒక యూరియాని తీసుకుంటే ఎనీ ఎరువులో మనం యూరియాను మనం కలిపి ఇవ్వచ్చు. అంటే మెగ్నీషియం సల్ఫేట్ కానీ, నైట్రేట్, కాల్షియము, పొటాషియం సల్ఫేట్, పొటాషియం క్లోరైడ్, ఎంకేపీ ఎందులో అయినా ఇవ్వచ్చు. అలాగే అమోనియం నైట్రేట్ ను కూడా ఎందులో అయినా మనం సప్లై ఇవ్వచ్చు. అమోనియం సల్ఫేట్ వచ్చేసరికి కాల్షియం క్లోరైడ్ తో, అలాగే ఏంటంటే తర్వాత కాల్షియం నైట్రేట్ తో, ఈ పొటాషియం నైట్రేట్ తో కొద్దిగా అంటే కంపాటబిలిటీ తక్కువ ఉంటుంది. తర్వాత ఎంఏపి వచ్చేసరికి మనం అసలు మెగ్నీషియం సల్ఫేట్ తో కానీ, మెగ్నీషియం నైట్రేట్ తో కానీ, తర్వాత ఏంటంటే ఈ వీటితో ఇవ్వకూడదు, అంటే ఇస్తే ఏంటంటే కరగదు. లైక్ అలాగే ఏంటంటే ఈ ఎంఏపి ఎంకేపి కాల్షియం నైట్రేట్ కూడా మనము మిక్స్ చేసి ఇవ్వకూడదు. సిఎన్ మిక్స్ చేసినప్పుడు ఎంకేపీలు ఏమవుతుంది అంటే అది గడ్డ కట్టిపోతుంది. చాలా మంది రైతులు ఏమంటారంటే సార్ మేము ఈ ఎరువు వదిలాము కరగలేదు అంటారు. అది ఎందుకు కరగలేదు అంటే ఓన్లీ ఒక ఎరువు వదిలే అంటే లేదు సార్ మేము సిఎన్ ఎంకేపీ లేకపోతే సిఎన్ ఎంఏపి కలిపి వదిలాము అని చెప్తారు. సో అందువలన ఏంటంటే మేజర్ గా మీరు కంపాటబిలిటీ అనేది తెలుసుకోవాలి. ఏ ఎరువు ఏ ఎరువుతో కలుస్తుంది, ఏ ఎరువు ఏ ఎరువుతో కలవదు. ఇక్కడ మీకు నీట్ గా ఈ ప్లస్ అనే ఇంటూ మార్క్ ఉండేది, ప్లస్ అంటే ఒక సైడ్ నుంచి ఈ ఇంటూ మార్క్ ఉన్నటువంటిది మనకు కంపాటబుల్ అంటే కరుగుతుంది అని. తర్వాత ఈ 2 డాట్లు ఉండేది ఏంటంటే లిమిటెడ్ కంపాటబిలిటీ ఉంటుంది. ఈ రెడ్ మార్క్ లో ఉండేదంటే ఇన్కంపాటబిలిటీ, అసలు అందులో ఆ న్యూట్రియన్స్ తో కరగదు. మీరు చూస్తే ఇప్పుడు ఎంఏపి ఎంకేపీలో ఈ మెగ్నీషియం సల్ఫేట్ కానీ, మెగ్నీషియం నైట్రేట్ కానీ, కాల్షియం క్లోరైడ్ కానీ, కాల్షియం నైట్రేట్ కానీ 4 అసలు కరగవు. సో ఇది చాలా ఇంపార్టెంట్ రైతులకు. ఎరువులు వాడేటటువంటి ప్రతి రైతు కూడా దీన్ని కంపల్సరీ తెలుసుకోవాలి. ఈ మన ప్రోడక్ట్స్ ఇవన్నీ స్పెషల్ ప్రోడక్ట్స్ అంటారు. ఈ మొత్తం మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది. అంటే ఇప్పుడిప్పుడే మన ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా మంది రైతులు ఈ దానిమ్మలో, గ్రేప్లో కూడా మన 06020 అనేది వాడి చాలా రిజల్ట్స్ రావడంతో అందరూ కూడా అడుగుతున్నారు. మేజర్గా ఫర్టిఫ్లో 12-6-22 12 CAO మేజర్గా ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం భాస్వరంతో కాల్షియం కరగదని. కాబట్టి ఇది ఒక టెక్నాలజీ, అంటే ఇజ్రాయెల్ టెక్నాలజీ. మన యొక్క టెక్నాలజీలో కాల్షియం విత్ భాస్వరం 12% నత్రజని, 6% భాస్వరము,
22% పొటాష్ ప్లస్ 12% కాల్షియం ఆక్సైడ్ ఉంటుంది. సో దీనిని మనం పూత నుంచి పిందె దశ స్టార్ట్ అయినప్పుడు కనుక వాడుకుంటే వచ్చేటటువంటి ఫ్రూట్ చాలా క్వాలిటీగా ఉంటుంది. తర్వాత అలాగే ఏంటంటే 5:45 5+8 జింక్, 5:45 5+8 ఈ 8 జింక్ విత్ భాస్వరం. యాక్చువల్గా భాస్వరంతో పాటు ఈ జింక్ కూడా ఇవ్వకూడదు. కాకపోతే ఏంటంటే ఈ టెక్నాలజీలో మనం ఆల్రెడీ భాస్వరం విత్ జింక్ ఉంటుంది. ఇది మొక్క స్టార్టింగ్ దశలో ఇచ్చుకోవడం వల్ల ఏంటంటే జింక్ డెఫిషియన్సీని మొక్క అధిగమించి చాలా ఎక్సలెంట్ గ్రోత్ వచ్చి మంచి ఈల్డింగ్స్ వచ్చేదానికి ఉంటుంది. పెక్ యాసిడ్ అంటే 0:0:60:20 60% భాస్వరము 20% పొటాష్ ఉంటుంది. ఇది లో pH ఫర్టిలైజర్ అంటారు, అంటే 2.2 pH. దీన్ని చౌడు భూముల్లో కూడా మనము వాడి మంచి దిగుబడులు సాధించవచ్చు. తర్వాత మెక్ఫాస్ అంటే 0 నైట్రోజన్ 55 భాస్వరం 18% పొటాష్ ప్లస్ 7 మెగ్నీషియం ఆక్సైడ్ ఉంటుంది. ఇది కూడా లో pH 3.2 pH ఎరువు. ఇది కూడా చాలా ఈ 4 కూడా మేజర్గా గ్రేప్లో చాలా ఎక్సలెంట్ గ్రేడ్స్, చాలా బాగుంటాయి. వీటి యొక్క సాల్యుబిలిటీ పర్సెంటేజ్ అంటే 1 లీటర్ నీటిలో ఎంత కరుగుతుంది అని చెప్పి చూస్తే ఈ 12 6 22 ప్లస్ 12 CO వచ్చేసి 400 grams 1 లీటర్ నీటిలో కరుగుతుంది. 5:45 5 కూడా 400 grams 1 లీటర్ నీటిలో. దాని యొక్క pH కూడా 12:6:22 12 CO అయితే 3.7 pH, 5:45 5 అయితే 3 pH. మెక్ఫాస్ అంటే ఇది కూడా 1 లీటర్ నీటిలో 400 గ్రాములు కరుగుతుంది ప్లస్ 3.7 దాని యొక్క pH ఉంది. పెక్ యాసిడ్ అంటే 0:60:20 ఇది వచ్చేసి హై సాల్యుబిలిటీ, 1 లీటర్ నీటిలో 670 గ్రాములు కరుగుతుంది. అలాగే 2. లో pH. ఇది లో pH వాటర్ సాల్యుబుల్ ఫర్టిలైజర్ అంటారు. సాల్యుబిలిటీ వచ్చి హై సాల్యుబిలిటీ. ఇందులో హెవీ మెటల్స్ కానీ క్లోరైడ్స్ కానీ ఇవన్నీ కూడా ఫ్రీ ఫ్రమ్ హెవీ మెటల్స్, క్లోరైడ్స్, ఆర్సెనిక్ అండ్ కాడ్మియం అనేది ఇవన్నీ కూడా దీన్ని నీట్గా మన వాళ్ళు ప్రాసెస్ చేసి ఇస్తారు. ఇందులో ఎటువంటి హెవీ మెటల్స్ అనేవి కూడా ఉండవు. ఇప్పుడు అలాగే మన దగ్గర ఫర్టివెన్ టెక్నాలజీతో ఫోలియర్ గ్రేడ్స్ ఉన్నాయి. ఫర్టివెన్ టెక్నాలజీ అంటే ఇందులో ఏంటంటే స్ప్రెడర్, స్టిక్కర్ యాడ్ అయి ఉంటుంది. అలాగే స్పెషల్ న్యూట్రియంట్స్ స్టార్టర్, బూస్టర్, ఫ్రూట్, పెక్వెంట్ అంటారు. స్టార్టర్ మీన్స్ స్టార్టింగ్ లో మొక్కకు, బూస్టర్ అంటే ఫ్లవరింగ్ టైంలో, ఫ్రూట్ అంటే ఫ్రూట్ ఇచ్చే టైంలో, అంటే మన పిండి ఏర్పడిన అంటే స్టార్టర్ 11:36:24 11% నత్రజని, 36 భాస్వరము, 24 పొటాష్ ఉంటుంది. అందులోనే మైక్రోన్యూట్రియన్స్ ఉంటాయి, స్ప్రెడర్, స్టిక్కర్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఈ స్ప్రెడర్, స్టిక్కర్ ఉండడం వల్ల మీరు ఇప్పుడు లీఫ్ మీద చూస్తున్నట్టయితే టైపికల్లీ స్ప్రెడ్డింగ్ డ్రాప్స్ ఆఫ్ నార్మల్ ఫోలియో ఇలా ఉంటుంది. నార్మల్ జనరల్గా ఇది మనం నార్మల్ స్ప్రే చేసినప్పుడు కొట్టగానే అది ఇలా అలాగా. అదే మనం న్యూట్రివెంట్ లో ఈ విధంగా చేసినప్పుడు ఏమవుతుందంటే ఇమీడియట్ గా మనం ఏదైతే స్ప్రే చేసినటువంటి వాటర్ కూడా స్ప్రెడ్ అయిపోయి డ్రాప్ గా టోటల్ లీఫ్ సర్ఫేస్ మొత్తం, ఆకు మొత్తానికి ఈ యొక్క మందు అనేది పడుతుంది. సో అందువలన ఏంటంటే చాలా మంచి రిజల్ట్స్ ఉంటుంది. సో ఈ ఫర్టివెన్ టెక్నాలజీలో కూడా అంటే ఇండియాలో చాలా కంపెనీలు ఏం చేస్తున్నారంటే ఏదైతే ఫర్టిగేషన్ గ్రేడ్ ఉంటుందో దాన్నే 1 kgలో ఫోలియర్కి అమ్ముతున్నారు. బట్ ICL ఇజ్రాయెల్ కెమికల్ లిమిటెడ్ అలా కాదు. ఫర్టిగేషన్ టెక్నాలజీ సపరేట్, ఫోలియర్ టెక్నాలజీ సపరేట్. ఈ ఫోలియర్ టెక్నాలజీలోనే మన వాళ్ళు ఈ ఫర్టిఫెంట్ అంటే స్ప్రెడర్, స్టిక్కర్ యాడ్ చేసి అలాగే మైక్రోన్యూట్రియంట్ యాడ్ చేసి ఉంటారు. సో ఇందువలన ఏంటంటే ఈ ఫర్టివెంట్ చాలా ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉంటుంది. ఈ వీటి గ్రేడ్స్ ఇప్పుడే మనం మాట్లాడుకున్నట్టు ఈ న్యూట్రివెంట్ ఫోలియర్ స్టార్టర్ అంటే 11:36:24, బూస్టర్ అంటే 8:16:39 8 నైట్రోజన్, 16 భాస్వరం, 39 పొటాష్ ఉంటుంది. అలాగే మన ఫ్రూట్ అంటారు 12:5:27 + 8 CEO 12:5:27 + 8 కాల్షియం ఆక్సైడ్ ఉంటుంది. పెక్వెంట్ అనేది కూడా చాలా ఎక్సలెంట్ గ్రేడ్ ఇది ద్రాక్షలో. ఇందులో 49:32 49 భాస్వరం, 32 పొటాష్ తో పాటు సమ్ ఫంగిసైడ్ యాడ్ అయి ఉంటుంది. దీనివల్ల ఏంటంటే ఇందులో చాలా ఇది ఇనిషియల్ నుంచి మనం స్ప్రే చేసుకుంటే కనుక ఈ బూడిద తెగులు అనేది రాకుండా కూడా చాలా కంట్రోల్ ఉంటుంది. తర్వాత అలాగే ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఇందులో ఉన్న అంటే మనం ఇప్పుడు న్యూట్రియంట్ మేనేజ్మెంట్ లో ఏమేమి గ్రేడ్స్ పెడుతున్నామో ఆ గ్రేడ్స్ గురించి ముందు చెప్పుకుంటున్నాము, ఎందుకంటే మీకు అప్పుడు నీట్ గా అర్థమవుతుంది. ఇప్పుడు పాలీసల్ఫేట్ అనే ఒక ప్రోడక్ట్ వచ్చింది. ఇది వరల్డ్ లో ఓన్లీ ఇజ్రాయెల్ కెమికల్ లిమిటెడ్ కంపెనీ వారికి మాత్రమే ఉంటుంది. ఇప్పుడు ఇండియాలో ఇన్ని రోజులు కూడా అందరూ కాల్షియం, మెగ్నీషియం, సల్ఫర్ అని అమ్ముతున్నారు. ఇదేంటంటే ఒక మిక్సింగ్ గ్రేడ్. కాకపోతే మనది ఏంటంటే ఇది న్యాచురల్ మైన్ యూకేలో
యునైటెడ్ కింగ్డమ్ లో లండన్ కి అతి సమీపాన భూమికి 1.2 కిలోమీటర్ల లోతులో ఒక మైన్ మన వాళ్ళు కనుగొనడం జరిగింది. దాని నుంచి వచ్చినది పాలీసల్ఫేట్. పాలీసల్ఫేట్ అంటే ఏంటంటే సల్ఫర్, పొటాష్, మెగ్నీషియం, కాల్షియం ఈ 4 న్యూట్రియంట్. సెకండరీ న్యూట్రియంట్స్ 3తో పాటు పొటాష్ కూడా ఇందులో ఉంటుంది. ఇందులో సల్ఫర్ వచ్చేసి 18.5% ఉంటుంది, పొటాష్ వచ్చి 13.5% ఉంటుంది, మెగ్నీషియం 5.5% ఉంటుంది, అంటే మెగ్నీషియం ఆక్సైడ్ రూపం. తర్వాత కాల్షియం ఆక్సైడ్ 16.5% ఉంటుంది. సో ఇందువలన ఇది ఏంటంటే మనకు సాయిల్ అప్లికేషన్ డ్రిప్ లో కరగదు, మనం భూమిలో సాయిల్ అప్లికేషన్ పైపాటుగా వేయవలసింది వస్తుంది. ఈ పాలీసల్ఫేట్ ఏంటంటే మల్టీ న్యూట్రియంట్స్, అంటే 4 న్యూట్రియంట్స్ ఒకే గ్రేడ్ లో మనం తీసుకున్న ప్రతి అణువులో కూడా 4 రకాల న్యూట్రియంట్స్ ఉంటుంది. ఇది ప్రొలాంగ్డ్ అవైలబిలిటీ, అంటే చాలా మీకు ఈ యూజ్ చేసిన తర్వాత కంటిన్యూగా ఒక 1 వీక్ నుంచి దాదాపు 45 రోజుల వరకు కూడా మొక్కకు ఈ ఎరువును అందిస్తూ ఉంటది. తర్వాత ఏంటంటే ఎంత వర్షం పడినా లీచింగ్ అనేది తొందరగా ఉండదు. ఇప్పుడు జనరల్ గా మనం బల్క్ ఫర్టిలైజర్ కానీ వేరే ఈ మిక్సింగ్ ఫర్టిలైజర్ కానీ వేస్తే ఏదైనా పెద్ద వర్షం పడిందంటే ఇమ్మీడియట్ గా ఆ ఎరువు భూమి లోపలి భాగానికి వెళ్ళిపోతుంది, అంటే మొక్కకు అందకోకుండా వేరు రూట్లను కూడా దాటి వెళ్ళిపోతుంది. బట్ ఈ పాలీసల్ఫేట్ ఆ విధంగా లీచింగ్ అయ్యే ఆస్కారమే ఉండదు. సో ఇది గ్రాడ్యువల్లీ దానికి మొక్కకు రిలీజ్ చేస్తూ చాలా రోజులు మనం మొక్కకు న్యూట్రియంట్ అందజేస్తూ ఉంటుంది. సో ఇది చాలా ఎక్సలెంట్ ప్రోడక్ట్. ఇప్పుడే మనం చెప్పుకున్నట్టు ఈ విధంగా ఇది భూమికి ఈ పాలీసల్ఫేట్ అనేది ఏంటంటే డైహైడ్రేట్ పాలీహైలైట్. ఇది సల్ఫేట్ బేస్డ్ మినరల్ ఫార్మ్ డ్యూరింగ్ ద ఎవాపరేషన్ ఆఫ్. యాక్చువల్గా ఏంటంటే భూమికి చాలా 1.2 కిలోమీటర్ల భూభాగం లోపలి భాగంలో మనం కనుగొన్నటువంటి దీన్ని ఏంటంటే పొడి చేసి మొత్తం ప్రపంచమంతా కూడా మా కంపెనీ సప్లై చేస్తూ జరుగుతుంది. ఈ విధంగా ప్రపంచంలోనే ఇది ఫస్ట్ పాలీహైలైట్ మైన్. ఈ విధంగా దాన్ని ప్రాసెస్ చేస్తారు. ఇలా లాస్ట్ ఫోటోలో మీరు చూస్తే పైన మిషన్ ఏ విధంగా దాన్ని ఇది చేస్తుంది, దాన్ని ఎలా ఇది చేస్తున్నారో, స్టోన్ ఎలా ఉంది, దాని తర్వాత ఈ విధంగా పొడి చేసి మనం డైరెక్ట్ రైతులకు సప్లై చేయడం జరుగుతుంది. ఇది ఎలా అంటే మన ఈ యొక్క పిక్చర్ ఏంటంటే భూమికి 1200 మీటర్ల లోపలి భాగం నుంచి దీన్ని తెచ్చి మనం పై సప్లై చేయడం జరుగుతుంది. ఇది యాక్చువల్గా ఏంటంటే వరల్డ్ వైడ్ దీనికి ఆర్గానిక్ సర్టిఫైడ్ ప్రోడక్ట్ ఇది. ఎందుకంటే ఎప్పుడైనా ఆర్గానిక్ సర్టిఫైడ్ అనేది అంటే ఒక న్యాచురల్ మైండ్ నుంచి తీసినటువంటి ఏ ఎరువు అయినా కూడా ఆర్గానిక్ సర్టిఫైడే. మనది ఎటువంటి కెమికల్ మిక్స్ చేసినటువంటిది కాదు. ఇది ఏంటంటే భూమిలోనే అతి స్వచ్ఛమైనటువంటి ఎరువు. అందువలన దీనికి వరల్డ్ వైడ్ కూడా దీనికి ఆర్గానిక్ 100% ఆర్గానిక్ సర్టిఫైడ్ ఉంది. యుఎస్ కానీ, కెనడా కానీ, యూరోపియన్ యూనియన్, యూకే, ఇటలీ, జర్మనీ, ఇజ్రాయెల్, నెదర్లాండ్ అన్ని ఏరియాల్లో కూడా దీన్ని ఆర్గానిక్ ప్రోడక్ట్ కింద యూజ్ చేస్తారు. సో మన రైతులు కూడా సేంద్రియ వ్యవసాయం చేస్తూ సేంద్రియ వ్యవసాయం అంటున్నటువంటి రైతులందరూ కూడా మన ఈ పాలీసల్ఫేట్ ప్రోడక్ట్ ను యూజ్ చేసుకోవచ్చు. ఈ మెయిన్ ఫీచర్స్ యాక్చువల్లీ పాలీసల్ఫేట్ అంటే మల్టీ న్యూట్రియంట్ ఫర్టిలైజర్. అంటే మల్టీ అంటే చాలా న్యూట్రియంట్, 4 న్యూట్రియంట్స్ ఉంటాయి. సల్ఫరు, పొటాషు, మెగ్నీషియం, కాల్షియం ఇవన్నీ కూడా ఇన్ సల్ఫేట్ ఫామ్ లో ఉంటది. తర్వాత అన్ని కూడా సింగిల్ క్రిస్టల్ స్ట్రక్చర్, ఒకే అణువులోనే ఇవన్నీ కూడా ఉంటాయి. ప్రొలాంగ్డ్ రిలీజ్, చాలా స్లోగా మొక్కకు అందిస్తూ చాలా రోజుల వరకు మొక్కకు ఇది అవైలబిలిటీలో ఉంటుంది. అలాగే సాల్యుబిలిటీ కూడా వాటర్లో అంటే భూమిలో వేసిన తర్వాత సాల్యుబిలిటీ చాలా బాగుంటుంది. సో ప్లాంట్ అప్టేక్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఇది. ఎందుకంటే మనం అన్ని యూనివర్సిటీలలో కూడా మనం లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి ట్రయల్స్ ఇచ్చాము. 1 ఇయర్ నుంచి డైరెక్ట్ ఫార్మర్స్కు సప్లై చేస్తున్నాము. ఇందులో అడ్వాంటేజెస్ ఏంటంటే లో క్లోరైడ్, క్లోరైడ్ శాతం చాలా తక్కువ ఉంటుంది. అలాగే న్యూట్రల్ పిహెచ్, వెరీ లో సలైనిటీ ఇండెక్స్ ఉంటుంది, కంప్లీట్లీ న్యాచురల్ విత్ లో కార్బన్ ఫుట్ ప్రింట్. అదే మనం అన్నట్టు ఇప్పుడే అంత ఏంటంటే కంప్లీట్లీ న్యాచురల్ మైండ్ నుంచి తీసింది కాబట్టి. అలాగే డెలివరీ సుపీరియర్ ఈల్డ్, ఇది వాడడం వల్ల ఏంటంటే మంచి ఈల్డింగ్ వస్తుంది. అలాగే ఇంప్రూవ్డ్ క్వాలిటీ, వచ్చినటువంటి ఈల్డ్ ఏంటంటే మంచి క్వాలిటీతో వస్తుంది. సో ఆ రెండు వచ్చినాయంటే ఆటోమేటిక్గా మన ప్రాఫిట్ కూడా ఇంక్రీజ్ అవుద్ది. సో ఈ యొక్క పాలీసల్ఫేట్ అనేది అన్ని రకాల పంటలకు, అన్ని రకాల నేలలకు కూడా ఇది సూటబుల్. అంటే ఏంటంటే ప్రతి మొక్కకు కూడా 4 న్యూట్రియంట్స్ కావాలి. సో అందువలన ఏంటంటే అన్ని రకాల పంటలకు కూడా దీన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. అందులో ఆర్గానిక్ ఫార్మింగ్ లో ఇది అతి మోస్ట్ ఫర్టిలైజర్ ఇది ఒకటే.
దీన్ని మనం ఇప్పుడు ఏ క్రాప్ కు ఎంత ఇది అని చెప్పి చూసినప్పుడు ఏంటంటే యాక్చువల్లీ ఇక్కడ వెజిటేబుల్స్ ఇవన్నీ ఉన్నాయి. మనం ఇప్పుడు గ్రేప్ గురించి కాబట్టి నెక్స్ట్ గ్రేప్ లో మనం ఎంత అనేది చెప్పి చూస్తాం. ఇప్పుడు ఏంటంటే ఈ ఫర్టిలైజర్ మేనేజ్మెంట్ మనం ఏంటంటే ఇప్పుడు ఇక్కడ అక్టోబర్ ప్రూనింగ్ మేజర్ గా మనం చూసుకుంటాము. దీనికి ఏంటంటే యాక్చువల్గా 0 to 40, తర్వాత బ్లూమ్ టు షటర్ వచ్చి 41 నుంచి 55 రోజులు, తర్వాత బెర్రీ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ 56 నుంచి 70 రోజులు, తర్వాత 71 నుంచి 105 రోజులు, రైపనింగ్ టు హార్వెస్ట్ అంటే మనం ఇంకా దాన్ని ఇది చేసి మాగవేడి కటింగ్ చేసి హార్వెస్టింగ్ చేసేదంటే 106 రోజులు పైన పడుతుంది. అప్పుడు ఈ షూట్ గ్రోత్ డెవలప్ అయ్యేటటువంటి అక్టోబర్ నవంబర్ నెలలో మనకు మేజర్గా నత్రజని అవసరం. అది ఎంత అంటే 80 kgs మేజర్ అవసరము. తర్వాత బ్లూమింగ్ అంటే ఫ్లవర్ వచ్చే 41 నుంచి 55 రోజులు నవంబర్ డిసెంబర్ లో వచ్చేసి భాస్వరం మేజర్గా మనం 26.5 kgs ఇవ్వాలి. అలాగే ఏంటంటే ఆ బెర్రీ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ 56 నుంచి 70 రోజుల వరకు అంటే డిసెంబర్ నుంచి జనవరి వరకు కూడా మళ్ళీ 26.5 kgs మనం భాస్వరం అవసరము. తర్వాత ఏంటంటే మళ్ళీ 71 నుంచి 105 రోజులు తీసుకుంటే అంటే డిసెంబర్ నుంచి జనవరి 80 kgs నైట్రోజన్తో పాటు పొటాష్ కూడా 80 kgs అవసరము. అలాగే ఏంటంటే రైపనింగ్ లాస్ట్ లో మనం ఏంటంటే 160 days నుంచి హార్వెస్టింగ్ చేసేంత వరకు కూడా లాస్ట్ లో మనం ఓన్లీ పొటాష్ 80% ఇది ఇవ్వాల్సింది వస్తుంది. తర్వాత రెస్ట్ పీరియడ్ అంటే హార్వెస్ట్ చేసి మళ్ళీ ఫౌండేషన్ నెక్స్ట్ మళ్ళీ ప్రూనింగ్ మార్చి టు ఏప్రిల్ వచ్చేసి 26 kgs నత్రజని, 18 kgs భాస్వరం, 25 kgs పొటాష్ కూడా మనం ఈ విధంగా దీనికి ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే అప్పుడు ఎంత అయిందంటే 186 kgs నైట్రోజన్, 70 kg భాస్వరము, 186 kgs పొటాష్, 7420 పర్ హెక్టార్ అంటే 2.5 ఎకరానికి. అదే 1 ఎకరానికి వచ్చేసి 74 kgs నత్రజని, 28 kgs భాస్వరము, 74 kgs పొటాష్ మనం మొక్కకు అవసరమవుతుంది. ఎగ్జాంపుల్ ఏంటంటే ఈ కేజీల రూపంలో నాట్ బస్తాలు అంటే ఎగ్జాంపుల్ మనం ఒక యూరియా 46% అంటాం. ఇప్పుడు 74 kgs యూరియా మన నత్రజని కావాలంటే యూరియాని ఎంత వేయాలంటే ఒక 100 kgs యూరియా 2 బస్తాలు కనుక వాడితే అందులో 46 kgs మాత్రమే వస్తుంది. అంటే 74 kgs కావాలంటే ఇంచుమించు మనము 3.5 బ్యాగ్ అంటే 50 కిలోలు 50 కిలోల బ్యాగులు ఇంచుమించు మనం 4 బ్యాగులు వాడవలసింది వస్తుంది. ఆ విధంగా అంటే మన పర్సెంటేజ్ అంటే దాంట్లో క్యాల్కులేషన్ చేసుకొని దాని ప్రకారం మనం వాడాలి. యాక్చువల్గా ఏంటంటే మనం ఈ అక్టోబర్ ప్రూనింగ్ 15 రోజులు బిఫోర్ ప్రూనింగ్ అంటే మనం ప్రూనింగ్కి వెళ్ళే 15 రోజుల ముందు కూడా ఏం చేసుకోవాలంటే ఫార్మ్ యార్డ్ మాన్యువర్ మట్టి ఒక 5 మెట్రిక్ టన్స్ ఒకసారి వేయాలి. అలాగే ఏంటంటే ఎస్ఓపి ఒక 50 kgs అందులోనే అంటే వైట్ పొటాష్ రూపంలో మనం ఇవ్వచ్చు. తర్వాత పాలీసల్ఫేట్ ఇప్పుడే మాట్లాడుకున్నట్టు 1 ఎకరానికి 100 kgs ఒకసారి ఇవన్నీ కూడా మిక్స్ చేసి మనం ఏంటంటే సాయిల్ అప్లికేషన్ ఇవ్వాల్సింది వస్తుంది. ఇదేంటంటే ప్రూనింగ్ ముందర మన ప్రూనింగ్ 15 days బిఫోర్ ప్రూనింగ్ వెళ్తామనే ముందర ఈ ఫార్మ్ యార్డ్ మాన్యువర్, ఎస్ఓపి, పాలీసల్ఫేట్ ఈ 3 కూడా మనం మిక్స్ చేసి భూమిలో అంటే మొక్కకు ఇవ్వడం జరుగుతుంది. వాటర్ సాల్యుబుల్ షుడ్ స్టార్ట్ ఆఫ్టర్ దిస్. యాక్చువల్గా మనం ప్రూనింగ్ చేసిన తర్వాత ప్రూనింగ్ అయిపోయిన తర్వాత ఈ విధంగా ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పటి నుంచి మనం డ్రిప్ ద్వారా మన వాటర్ సాల్యుబుల్ ఫర్టిలైజర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అవి ఏంటంటే ఎలా అనేది ఇప్పుడు చూస్తాం. అక్టోబర్ ప్రూనింగ్ మనకు ఏంటంటే 5 నుంచి 7 లీవ్స్ వచ్చిన తర్వాత ఏంటంటే పెక్వెంట్ మనం మాట్లాడుకున్నటువంటి ఇది ఫర్టివెంట్ టెక్నాలజీ ఉన్నటువంటి ఫోలియర్ గ్రేడ్ 5 గ్రాములు ఒక లీటర్ వాటర్కి 5 గ్రాములు వేసి మనం ఏంటంటే పైపట్టుగా స్ప్రే చేయాలి. ఇది చేయడం వల్ల ఏమవుతుందంటే లెస్ ఇన్సిడెంట్స్ ఆఫ్ డిసీజ్ ఈ ఫంగస్ అనేది రాకోకుండా మొక్కకు మంచి మనం ముందే అంటే ప్రీ ప్లాన్ గా స్ప్రే చేసుకోవాలి. అది చేయడం వల్ల ఏంటంటే డిసీజెస్ రాకోకుండా ఉంటుంది. తర్వాత ఏంటంటే ఈ ఫర్టిలైజర్ డిఏపి ఒక 7 kgs, తర్వాత 545 5+8 జింక్ మనం ఏంటంటే డైలీ అంటే ఇప్పుడు ఫస్ట్ 7 రోజులు అంటే మనం 5 to 7 లీవ్స్ వచ్చిన తర్వాత 7 రోజుల వరకు 5, 45, 5+8 జింక్ అనేటువంటి ఎరువును 5 కిలోలు
ఒక డోస్ ఇవ్వాలి మన డ్రిప్ ద్వారా. తర్వాత ఏంటంటే మళ్ళా 13th డే వచ్చేసి మళ్ళా 5:45 5+8 జింక్ మళ్ళా ఒక 5 కిలోలు ఇవ్వాలి. ఇవి ఇవ్వడం వల్ల దేనికోసం అంటే మేజర్గా ఈ ఐబర్స్ ఇది అయిపోయి తర్వాత ఫాస్టర్ రూట్ డెవలప్మెంట్. ఇందులో భాస్వరం ఎక్కువ పర్సెంటేజ్ ఉండడం వల్ల ఏంటంటే వేరు వ్యవస్థ చాలా తొందరగా డెవలప్ అయ్యేదానికి, అలాగే జింక్ ఉండడం వల్ల ఏంటంటే జింక్ డెఫిషియన్సీ ఏదన్నా ఉన్నా కానీ మొక్క దాని యొక్క ఇది డెవలప్ అయ్యేదానికి కూడా చాలా ఇది ఉంటుంది. తర్వాత ఏంటంటే 20th డే 12/6/22+12 CAO 12/6/22 CAO వచ్చేసి ఇది కూడా మనం 5 కిలోలు పర్ ఎకరానికి ఇవ్వాల్సి వస్తుంది. దీనివల్ల ఏంటంటే సెల్ వాల్ డెవలప్మెంట్ అండ్ బెర్రీ స్కిన్ ఇది అవుతుంది. జస్ట్ 1 minute. సారీ. సో ఈ విధంగా అక్టోబర్ ప్రూనింగ్ ఇది 5 to 7 లీఫ్ స్టేజెస్. తర్వాత ఏంటంటే 5 days బిఫోర్ క్రాకింగ్ ఇదే ఇందులో వచ్చేసి మనము ఫ్రూట్ వెంట్ అనేటటువంటి ఇది 12 అంటే 12/5/27+8 కాల్షియం అనేది 5 గ్రాములు పర్ లీటర్ వాటర్కి ఇచ్చి మనం స్ప్రే చేయడం వల్ల ఏంటంటే ఈ బెటర్ ఫ్లవరింగ్ వచ్చి బడ్ డెవలప్మెంట్ అలాగే బెర్రీ ఇదంతా కూడా మనకు డెవలప్ అయ్యేదానికి ఆస్కారం ఉంటుంది. అలాగే ఏంటంటే బోరాన్ 20% మనం 1.5 grams పర్ లీటర్ ఆఫ్ వాటర్కు మనం స్ప్రే చేయాలి. అలాగే మళ్ళా కూడా 4932 అనేది కూడా ఒక 5 గ్రాములు మనం స్ప్రే ఇవ్వాలి. ఇది ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే బెటర్ ఫ్లవరింగ్ అలాగే బడ్ డెవలప్మెంట్, బెర్రీ సెట్టింగ్ అండ్ బెర్రీ వెయిట్ బాగా వస్తుంది. తర్వాత 35th డే 35వ రోజు మళ్ళా మనం 5:45 జింక్ అనేటువంటి ఈ ఎరువును మళ్ళీ 5 కిలోలు పర్ ఎకరానికి ఇవ్వాలి. ఇది దీనివల్ల ఏంటంటే హెల్తీ రూట్, అలాగే అంటే మేజర్ గా మనకి ఏంటంటే వేరు వ్యవస్థ బాగా వరకు కూడా మనకు ఈ 5:45 5+8 జింక్ అనేది 40 రోజుల వరకు కూడా మనం దీన్నే ఇవ్వడం జరుగుతుంది. ఇది ఇవ్వడం వల్ల ఏంటంటే మేజర్ గా సెల్ డివిజన్ బెర్రీ ఇదంతా కూడా బాగా డెవలప్ అవుతుంది. అక్టోబర్ ప్రూనింగ్ అంటే క్రాకింగ్ ఇది అయినప్పుడు ఏంటంటే మళ్ళీ మనము బూస్టర్ అంటే ఫ్లవరింగ్ అదే క్రాకింగ్ అంటే ఆ టైంలో 8, 16, 39 5 గ్రాములు, అలాగే బోరాన్ 1.5 గ్రామ్, జింక్ ఈడిటిఏ 0.5 గ్రామ్. యాక్చువల్గా ఏంటంటే జింక్ డెఫిషియన్సీ ఎక్కువ ఉన్న పొలాల్లో అయితే ఇది మళ్ళీ జింక్ ఈడిటిఏ స్ప్రే చేసుకోవాల్సి వస్తుంది. లేని పక్షంలో పెద్ద అవసరం ఉండదు, ఎందుకంటే మనం ఆల్రెడీ 545 5+8 జింక్ లోనే మనకి 8% జింక్ చాలా సార్లు ఇవ్వడం జరిగింది. కాబట్టి అప్పుడు ఈ 45th డే 45వ రోజు వచ్చేసరికి మనము పెకాసిడ్ 0-60-20 అలాగే మెగ్ఫాస్ ఒక 5 కిలోలు పర్ ఎకరానికి ఇవ్వాలి. తర్వాత మళ్ళా 5 days గ్యాప్ 50 days 5 దీంట్లో మళ్ళా పెకాసిడ్ పర్ మెగ్ఫాస్ వచ్చి 5 కిలోలు ఒక డోసు ఇవ్వాలి. ఇది ఇవ్వడం వల్ల ఏమైందంటే హెల్తీ రూట్ గ్రోత్, సెల్ డివిజన్ అలాగే బెర్రీ సెట్టింగ్ బాగా జరుగుతుంది. నెక్స్ట్ మనకు అక్టోబర్ 70 to 80% క్యాప్ ఫాల్ అయ్యే టైంలో వచ్చేసి అంటే 55వ రోజు వస్తుంది 13,045 5 కిలోలు మనము ఇవ్వాలి. ఇదేంటంటే ఇది ఇవ్వడం వల్ల ఏంటంటే బెర్రీ సైజ్ వచ్చేసి పెరిగేదానికి, అలాగే న్యూట్రియంట్స్ మనం ఇచ్చిన అన్ని ఎరువులను కూడా అప్టేక్ తీసుకునేదానికి కూడా ఇది యూజ్ అవుతుంది. అలాగే 60th డేలో మళ్ళీ NOP 13,045 మళ్ళీ 5 కిలోలు మనం ఒక ఎకరానికి ఇవ్వాలి. ఇది ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఈ బెర్రీ సైజ్ అనేది పెరిగేదానికి, అలాగే న్యూట్రియంట్స్ అంటే ఈ పోషకాలను ఈ మొక్క అప్టేక్ తీసుకునేదానికి కూడా మనకు చాలా ఉపయోగపడుతుంది. తర్వాత ఏంటంటే 6 to 8 mm మనది ఏదైతే ఈ గ్రేప్
పిందె ఏర్పడి పిందె అయ్యి దాని సైజ్ ఎప్పుడైతే 6 నుంచి 8 mm వస్తుందో అంటే అప్పటికి అది 65వ రోజు అవుతుంది. అప్పుడు మెక్ఫాస్ 0.55 18 + 7 MgO ఆర్ పెకాసిడ్ 0.60 అంటే ఒకసారి అది ఒకసారి ఇది మనం 5 కిలోలు మళ్ళా మనం ఇచ్చుకుంటూ పోవాలి. దీనివల్ల ఏమైతుందంటే రూట్ గ్రోత్ తో పాటు ఫోలియేజ్ డెవలప్మెంట్ అయ్యి ఫ్రూట్ మెచ్యూరిటీ ఇంక్రీజ్ వెయిట్ అలాగే షుగర్ కాంటెంట్ కూడా మనకు మేజర్ గా ఏంటంటే షుగర్ కంటెంట్ కూడా ద్రాక్షలో చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ విధంగా మనం ఈ మెక్ఫాస్ పెకాసిడ్ 65th డే 78th డే 75th డే కూడా మనం 5 కిలోలు పర్ ఎకరానికి మనం ఇచ్చుకుంటూ పోవాలి. అది ఇవ్వడం వల్ల ఏంటంటే ఈ రూట్ గ్రోత్ కనుక ఇంకా బాగా వచ్చి ఫోలేజ్ డెవలప్మెంట్ అలాగే ఫ్రూట్ మెచ్యూరిటీ కూడా మనకు ఫ్రూట్ సైజ్ పెరిగేదానికి వెయిట్ ప్లస్ షుగర్ కాంటెంట్ ఇదే దానికి కూడా మనకు ఇది వస్తుంది. ఇది ఎప్పుడంటే 6 నుంచి 8 mm సైజ్ ఉన్నప్పుడు కూడా ఈ మెక్ఫాస్ పెకాసిడ్ అనేది యూజ్ చేయాలి. తర్వాత 8 నుంచి 10 mm ఉన్న సైజులో 8 to 10 mm టైంలో మనం ఏంటంటే ఇంకా అప్పటికి ఏంటంటే ఇంకా ఆల్రెడీ ద్రాక్ష మొత్తం సెట్ అయిపోయే టైము 80 రోజుల్లో అప్పుడు SOP 0050 వచ్చి ఒక 5 కిలోలు 85వ రోజు వచ్చి NOP అంటే పొటాషియం నైట్రేట్ 13,045 5 కిలోలు మళ్ళా 90 మళ్ళా ఒక 5 రోజులకు 0050 5 కిలోలు మళ్ళా 13,045 5 కిలోలు ఈ విధంగా ఇవన్నీ ఇచ్చుకుంటూ అలాగే పైపాటుగా పెక్వెంట్ 04932 అనేది వచ్చి మనం 5 గ్రాముల స్ప్రే చేయాలి. ఇది ఎందుకంటే బెర్రీ డెవలప్మెంట్ అండ్ యూనిఫామ్ బంచ్ అండ్ బంచ్ వెయిట్ పెరిగేదానికి యూజ్ అవుద్ది. అలాగే ఈ SOP ఈ NOP అంటే 13045 13,045 0050 ఇది ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే హెల్తీ ఫోలియేజ్ స్టెమ్ బంచు గ్రోత్ ఆఫ్ వైన్స్ ఇవన్నీ కూడా పెరుగుదల వస్తుంది. ఈ 13,045 వల్ల ఏంటంటే బెర్రీ సైజ్ పెరుగుదల వస్తుంది. అలాగే ఈ మొక్క అంటే సాయిల్ లో నుంచి మెగ్నీషియం ను పొటాష్ ఫాస్ఫరస్ ను అప్టేక్ తీసుకునేదానికి కూడా చాలా బాగుంటుంది. సో ఈ విధంగా మనం ఏంటంటే 80 85 90 95 రోజుల వరకు అంటే 0050 13,045 మళ్ళీ 0050 ఆల్టర్నేటివ్ గా మనం ఈ 2 గ్రేడ్లు ఇచ్చుకుంటూ పోవాలి. అప్పటికి మనం మీరు పైన చూసిన ఈ విధంగా ఈ గెల సైజ్ ఈ విధంగా వస్తుంది. తర్వాత ఇంకా క్వాలిటీ ఈల్డ్ అంటే ఇంకా తొందరలో మనము మంచి ఈల్డ్ అంటే మొత్తం అంతా సెట్ అయిపోయిన ఈ టైంలో 101వ రోజు మళ్ళీ 0050 5 kg తర్వాత 5వ రోజు వచ్చేసేసరికి పెకాసిడ్ 0.60 ఒక 5 కిలోలు ఎందుకంటే ఇది బెర్రీ మెచ్యూరిటీ బంచ్ వెయిట్ షుగర్ కాంటెంట్ పెరిగేదానికి ఇది ఎందుకంటే లో pH ఫర్టిలైజర్ కాబట్టి ఇందులో 60% భాస్వరం 20% పొటాష్ ఉన్నట్టు పొటాష్ ఏంటంటే మేజర్ గా షుగర్ శాతాన్ని పెంచుతుంది. ఇది లో pH ఫర్టిలైజర్ కాబట్టి ఇమీడియట్ గా మొక్కకు అంది ఆ యొక్క ద్రాక్షాలు ఏంటంటే ఈ కాంటెంట్స్ అన్ని పెరిగేటట్టు చేస్తుంది. మళ్ళీ 110వ రోజు మళ్ళీ 0050 5 kg మళ్ళీ 115వ రోజు పెకాసిడ్ 0.60 5 కిలోలు ఈ విధంగా మనం ఇవ్వాల్సింది వస్తుంది. ఇచ్చినప్పుడు అప్పుడు ఏంటంటే మంచి మనకు వచ్చే ఈల్డింగ్ చాలా క్వాలిటీగా వస్తుంది. మేజర్ గా ఓవరాల్ గా మనం ఏంటంటే అక్టోబర్ ప్రూనింగ్ లో ఇప్పుడు ఇవన్నీ ఇండివిజువల్ గా చెప్పుకున్నాము. సో ఇప్పుడు ఓవరాల్ గా 1 ఇక్కడ ఏదంటే ఆఫ్టర్ ఫ్రూనింగ్ మొత్తం ఏంటంటే ఈ చెప్పిన షెడ్యూల్ అన్ని కూడా ఒకే స్లైడ్ లో చూసినప్పుడు ఏంటంటే 1 నుంచి 20 రోజులు ఆఫ్టర్ ప్రూనింగ్ చేసిన 1 నుంచి 20 రోజులు 12/6/22 12 CEO అనేది 15 కిలోలు మెక్ఫాస్ లేదా పెకాసిడ్ 15 కిలోలు అమోనియం సల్ఫేట్ 5 కిలోలు ఇవ్వడం జరుగుతుంది. తర్వాత 21 నుంచి 35 రోజులు ఇది ఏంటంటే ఆఫ్టర్ ప్రూనింగ్ మనం చెప్పుకునేది ఈ 12/6/22 + 12 CO 15 కిలోలు 5/45 5 జింక్ వచ్చి 10 కిలోలు అలాగే ఫెర్రస్ EDTA 0.5 kg మనం ఇవ్వాల్సి వస్తుంది. తర్వాత 36 నుంచి 50 రోజులు అప్పుడు మెక్ఫాస్ లేదా పెకాసిడ్ 10 kgలు సల్ఫర్ 3 kgలు మెగ్నీషియం సల్ఫేట్ ఒక 10 kgలు తర్వాత 51 నుంచి 60 రోజులు ఈ 12/6/22 + 12 CEO ఒక 20 kgలు ఇవ్వాలి. తర్వాత ఏంటంటే 61 నుంచి 80 రోజుల్లో ఈ మెక్ఫాస్ ఆర్ పెకాసిడ్ 10 kgలు 12/6/22 + 12 CEO ఒక 20 kgs అప్పటికి అంటే మనం ఈ ముందు చెప్పిన షెడ్యూల్ ప్రకారం అయితే ఇన్ని కేజీల ఈ ఎరువు వస్తుంది. తర్వాత 81 నుంచి 100
ఈ రోజుల్లో దీంట్లో ఎస్ఓపి అంటే 0,050 20 కేజీలు, 101 నుంచి 120 రోజుల్లో పెకాసిడ్ వచ్చి 10 కేజీలు. తర్వాత ఏంటంటే మామూలుగా ఫస్ట్ ఏంటంటే ఇంకా అది మనం బిఫోర్ ప్రూనింగ్ కూడా చెప్పుకున్నాం. 15 రోజుల ప్రూనింగ్కి వెళ్ళే 15 రోజుల ముందర ఏంటంటే పాలిసల్ఫేట్ 100 నుంచి 150 కేజీలు, యూరియా 50 కేజీలు, ఎంఓపి 50 కేజీలు, అలాగే ఫార్మ్ యార్డ్ మాన్యువర్ అంటాం, అంటే సేంద్రియ అంటే పశువుల పేడ ఒక 5 టన్నులు మనం సాయిల్ అప్లికేషన్ ఇవ్వాల్సింది వస్తుంది. ఈ విధంగా ఏంటంటే అలాగే ఏంటంటే కింద గ్రోత్ స్టేజ్ మనం ఫోలియర్ స్ప్రే 12 నుంచి 15 రోజుల్లో పెక్వెంట్ స్ప్రే చేయాలి. 16 నుంచి 25 రోజుల్లో స్టార్టర్ స్ప్రే చేయాలి. 26 నుంచి 40 రోజుల్లో ఈ 12, 5, 27 ప్లస్ అంటే ఫ్రూట్ అనేది ప్లస్ బోరాన్ స్ప్రే చేయాలి. 41 నుంచి 50 రోజుల్లో బూస్టరు ప్లస్ బోరాన్ ప్లస్ జింక్ అనేది స్ప్రే చేయాలి. తర్వాత 51 నుంచి 60 రోజుల్లో మళ్ళా పెక్వెంట్ ప్లస్ బోరాన్ స్ప్రే చేయాలి. లాస్ట్ 61 నుంచి 80 రోజుల్లో మనం పెక్వెంట్ మాత్రమే మళ్ళా ఒకసారి స్ప్రే చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా ఏంటంటే మేజర్గా మన గ్రేప్లో ఎక్కడ కూడా ఇప్పుడు యాక్చువల్గా రైతులంతా కూడా ఎంత చెప్పినా ఇప్పుడు ఇంకా ఇప్పుడు ఓల్డ్ గ్రేడ్స్ అయినటువంటి 12-60, 319, 0,52 ఇవి మాత్రమే వాడుతున్నారు. సో అవన్నీ కూడా వాడవలసిన అవసరమే లేదు. ఈ విధంగా ఏంటంటే ఈ స్పెషల్ ఎరువులు చాలా టెక్నాలజీతో తయారు చేసినటువంటి ఈ టైపు ఈ ఫర్టిగేషన్ షెడ్యూల్ మీరు కనుక యూజ్ చేస్తే చాలా బెటర్ క్వాలిటీ, అలాగే ఈ హై ఈల్డ్ వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది. సో ఆ రెండు వచ్చిందంటే రైతుకు ఆటోమేటిక్గా ఎక్స్పోర్ట్ క్వాలిటీ వస్తుంది. ఎక్స్పోర్ట్ క్వాలిటీ వచ్చిందంటే మనకు ప్రైస్ కూడా వచ్చేదానికి ఆస్కారం ఉంది. రైతుకు మంచి లాభం కూడా వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది. సో ఈ విధంగా ఏంటంటే మీకు అలాగే మన ఇప్పుడు సార్ మన డాక్టర్ నారాయణ సార్ కానీ మన ప్రకాష్ కులకర్ణి సార్ ఆల్రెడీ గ్రూప్ పెట్టాడు. ఆ గ్రూప్లో కూడా మేము ఈ షెడ్యూల్ సార్కు ఇవ్వడం జరుగుతుంది. ఆయన మీకు అందరికి కూడా షేర్ చేస్తాడు. సో మీకు ఏదైనా డౌట్ కనుక ఉంటే మీరు ఇప్పుడు ఈ సెషన్ అయిపోయిన కనుకమంటే మీరు అడగచ్చు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సెషన్కు వచ్చి ఉన్నటువంటి రైతు సోదరులకు అలాగే మాకు ఈ అవకాశం కల్పించినటువంటి కిసాన్ వారికి కూడా మా ఐసిఎల్ కంపెనీ వారి తరఫున మా నమస్కారములు. థ్యాంక్ యూ డాక్టర్ మిస్టర్ సుధీర్ రెడ్డి. नमस्कारम. नमस्कारम. प्रकाश जी, मैं ये थोड़ा तेलुगु में क्वेश्चन पूछूंगा सुधीर రెడ్డి को. या प्लीज प्लीज. yes sir. సుధీర్ రెడ్డి గారు, మీరు చాలా చక్కగా చెప్పారు, చాలా సంతోషము. ఇదంతా విన్న తర్వాత కొంతమంది రైతులు మా మైండ్ సెట్ నాకు ఏం తెలుస్తుందంటే, సారు ఇంత విస్తారంగా చెప్పాడు డే వైజ్ గా ప్రూనింగ్ చేసిన తర్వాత అనేది ఒకటి ఉంది. ఈ షెడ్యూల్ ఈ కెమికల్ ఫర్టిలైజర్స్ కానీ, ఈ స్పెషాలిటీ ఫర్టిలైజర్స్ కానీ, ఈ ఆర్గానిక్స్ కానీ సోకాల్డ్ మీరు ఇచ్చినప్పుడు ప్రతి దాంతో ఒక బ్రోచర్ కానీ బులెటిన్ కానీ ఇమ్మీడియట్ గా ఎవరు ఎంత తీసుకున్నా కూడా ఇవ్వాలనేది మా అభిమతం. మీరు ఇస్తారని మేము ఆశిస్తాం. ఎస్ సార్, అలాగే ఉంది సార్. అది బ్రోచర్స్ కూడా ఉన్నాయి. మేము మీకు అనంతపూర్కు నేను చేర్పిస్తా సార్. సరే సరే, పర్లేదు, నాకు ఇస్తారు. సరే, రైతులకు ఏ లేశ మాత్రం కూడా ఈ స్పెషాలిటీ ఫర్టిలైజర్స్ కొన్న వాళ్ళకు ఏ డేన ఎంత అప్లై చేయాలనేది, ఎందుకంటే వాళ్ళు గుర్తు పెట్టుకోలేరు రైతులు మన వాళ్ళు. ఒకటి అవును సార్. ఎస్ ఓకే, థ్యాంక్ యూ సార్. కంపల్సరీ ఇస్తాం ఫర్టిగేషన్ షెడ్యూల్. అటువంటిది తయారు చేయండి, ఎందుకంటే దిస్ ఆర్ హైలీ స్పెషలైజ్డ్ కెమికల్స్. లాట్ ఆఫ్ ఎనర్జీ హస్ గాన్ ఇన్ ద ప్రిపరేషన్ ప్రాసెస్. ఇప్పుడు ముఖ్యంగా ఒకటి నేను చెప్పిన దాని ప్రకారము రైతులు ఏమనుకుంటారంటే, చాలా మంది యూజ్ చేస్తున్నారు, కొంతమంది యూజ్ చేయని వాళ్ళ కోసం నేను అడుగుతున్నా ఈ ప్రశ్న మిమ్మల్ని డైరెక్ట్ గా. ఏ మాత్రం బెంగ లేకుండా అడుగుతున్నాను. మొత్తం కలిపి ఎంత చేయాలి సార్, ఖరీదు ఎంత అవుతుంది సార్ అని అడుగుతాడు. అవును సార్, అవును. అదే, ఇప్పుడు ఈ స్పెషాలిటీ ఫర్టిలైజర్స్ వేస్తే ఎంత అవుతుంది, మామూలుగా మా పద్ధతిలో మేమేదో పాతకాలం వేసుకున్న పద్ధతుల ప్రకారం వేసుకుంటే దానికి దీనికి ఎంత తేడా ఉంది. ఈల్డ్ లో అయితే ఖచ్చితంగా మీరు ఎక్కువ తెప్పించగలరు. నాకు తెలియక కాదు, నేను చూశాను, అనుభవంలో కూడా చూశాను. కాకపోతే ఈల్డ్ ఎక్కువనే వస్తుంది. ఎంత ఈల్డ్ ఎక్కువ వస్తుంది,
ఈ కెమికల్ కాస్ట్ ఎంత ఎక్కువ అవుతుంది ట్రెడిషనల్ మెథడ్ లో మేము వేసే మరి ఫర్టిలైజర్? జనరల్ గా ఏదైతే ఫార్మర్ వాడుతున్నాడో వాళ్ళు వాడే కాస్ట్ మీద ఒక సింగిల్ రూపీ కూడా ఎక్కువ కాదు సార్. వాళ్ళు వాడేదానికి కాడు కూడా ఇంకా ఏంటంటే దాదాపు 5,000 to 8,000 తగ్గేదానికి ఆస్కారం ఉంటుంది. ఎలా అంటే ఇప్పుడు వాళ్ళు అన్ని న్యూట్రియంట్స్ కూడా సపరేట్ గా ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు జనరల్ గా మనం 12 ఉన్నా కానీ 0.54 ఇచ్చుకుంటే జనరల్ గా మళ్ళీ అన్ని మైక్రో న్యూట్రియంట్స్ కూడా మళ్ళీ మనం సపరేట్ గా ఇవ్వాలి. ఇప్పుడు మనం ఏదైతే చెప్పినటువంటి ఇందులో మైక్రో న్యూట్రియంట్స్ ఉన్నాయి, సెకండరీ న్యూట్రియంట్స్ ఉన్నాయి, ప్రైమరీ న్యూట్రియంట్స్ 3 కూడా కలిసి ఉన్నాయి. ఏది కూడా మళ్ళీ సపరేట్ గా ఇవ్వవలసిన అవసరమే లేదు. అవును. సో అలాగే ఏంటంటే మనం స్టార్టింగ్ లో చెప్పుకున్నటువంటి పెక్వెట్ ఎరువు ఏదైతే 0.4932 ఉందో అది ఇనిషియల్ లోనే స్ప్రే చేయడం వల్ల ఏంటంటే డిసీజెస్ కంట్రోల్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది సార్. సో ఆటోమేటిక్ గా డిసీజెస్ కంట్రోల్ ఉంది అంటే మనం స్ప్రే చేయవలసిన ఫంగిసైడ్స్ కానీ పెస్టిసైడ్స్ కానీ చాలా వరకు తగ్గి వాళ్ళ కాస్ట్ ఇంకా తగ్గడానికి కూడా ఆస్కారం ఉంది. సో మేమేంటంటే టోటల్ ఒక బ్రోచర్ లో నేను ఈ కాస్ట్ జనరల్ గా వాళ్ళు వాడే పద్ధతులు ఎంత అవుతుంది, ఇది ఎంత అవుతుంది అనేది ఒకటి తెలుగులో నీట్ గా తయారు చేసి విత్ ఇన్ వీక్ లో మీకు అలాగే ప్రతి రైతుకు కూడా అంటే ఇప్పుడు కళ్యాణ్ దుర్గంలో ఏరియాలో అయితేనేమి అలాగే ఏంటంటే మీరు ఇప్పుడు క్రియేట్ చేసినటువంటి మన గ్రూప్ ఉంది కదా ఈ ద్రాక్ష గ్రూప్ మన తెలుగు ద్రాక్ష గ్రూప్ లో నేను ఇమీడియట్ గా విత్ ఇన్ డే ఆర్ 2 days లోపల దీన్ని అందరి రైతులకు కూడా అందేటట్టు నేను ఇస్తా సార్. చాలా మంచిది, చాలా మంచిది. ఇది ఒకటి. రెండో ప్రశ్న వచ్చేసి ఎంత అవుతుంది అనే దానికి జవాబు పెట్టండి. ఇప్పుడు మనకు ఈ స్పెషాలిటీ ఫర్టిలైజర్స్ స్పెషాలిటీ కెమికల్స్ కి ఫర్టిలైజర్ అనే వర్డ్ కూడా యూజ్ చేయకూడదేమో. స్పెషాలిటీ కెమికల్స్ అఫ్ కోర్స్ మెజారిటీ ఆర్ ఫర్టిలైజర్స్ ఓన్లీ స్పెషాలిటీ కెమికల్స్ వి కెన్ సే. ఎందుకు అంటే యూకే దగ్గర మైన్స్ ఉన్నాయంటే యూకే దగ్గర ఉన్న మైన్స్ యూకే గవర్నమెంట్ లేకపోతే ఇజ్రాయలీ గవర్నమెంట్? ఇప్పుడు అంటే ఇజ్రాయలీ యూకే లో అంటే ఇజ్రాయల్ కంపెనీ సార్. అది ఇది లీజ్ కు తీసుకున్నదా లేకపోతే పర్చేజ్ చేసిందా? పర్చేజ్ చేసినాయి సార్, పర్చేజ్ చేసినది. ఎందుకు అడుగుతున్నానంటే కాస్ట్ కటింగ్ కోసం ఉన్నప్పుడు కాస్ట్ కటింగ్ కోసం ఒకవేళ లీజ్ తీసుకుంటే వీ కెన్ రికమెండ్ ఇట్ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనే దానికి నా ప్రశ్న ఒకటి. లేదు సార్, ఇప్పుడు ఇది ఏంటంటే చాలా చీప్ ప్రైస్ లోనే ఇస్తున్నారు. మన ఐపీఎల్ కంపెనీకి సప్లై చేయడం జరుగుతుంది ఇది ఇండియాలో. అలాగే డైరెక్ట్ మేము కూడా ఐసీఎల్ కూడా డైరెక్ట్ మార్కెటింగ్ లో ఉంది. ఇప్పుడు జనరల్ గా ఏంటంటే ఎంఓపి కూడా లాస్ట్ 10 days అంటే 1 week నుంచి ప్రైస్ తగ్గింది. జనరల్ పొటాష్ ఉంది కదా 950 రూపీస్ అమ్మేవాళ్ళు ఇప్పుడు 830 రూపాయలు 100 రూపీస్ పర్ బ్యాగ్ తగిలింది. రేటు కూడా తగ్గింది సార్. దీనికి కారణం కూడా ఓన్లీ ఐసీఎల్ మధ్య అండ్ రష్యా కంట్రీలోని ఒక కెమికల్ మధ్య కాంపిటీషన్ ఏంటంటే మన ఇండియాకు మనం 20 లక్షల టన్నులు సప్లై చేయడం జరుగుతుంది. ఇంటర్నేషనల్ మార్కెట్ ప్రైస్ కూడా తగ్గించారు. అందుకని ఇప్పుడు 100 రూపాయలు పొటాష్ కూడా ప్రైస్ తగ్గింది సార్ లాస్ట్ 1 week నుంచి. ఓకే, ఇది చాలా శుభసూచకం. కాకపోతే ఇంకొకటి మనకు అక్కడ నుంచి దొరికేటివన్నీ షిప్మెంట్ లోనే వస్తాయి. ముఖ్యంగా గోలాన్ హైట్స్ అంటే అక్కడ నుంచి అవన్నీ దాని మీద యుద్ధాలు కూడా జరిగినాయి. ఇప్పుడు బహుశా ఇజ్రాయెల్ గురించి తెలిసిన వాళ్ళకు తెలుస్తుంది. అదొకటి డెడ్ సీ లో నుంచి ఎత్తుకొచ్చి కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి అవి షిప్మెంట్ చేసి దే ఆర్ సప్లైయింగ్ టు ద హోల్ వరల్డ్ అన్నమాట. రియల్లీ దే ఆర్ ద ఎంటర్ప్రెన్యూర్. అది రియల్లీ ఎంటర్ప్రెన్యూర్. యాక్చువల్ గా ఐసీఎల్ ఇజ్రాయెల్ కెమికల్ లిమిటెడ్ అనే వాళ్ళు డైరెక్ట్ మార్కెటింగ్ లో ఉన్నారు. అందువలన ఏంటంటే చాలా మేము చీప్ ప్రైజ్ లో ఇస్తున్నాం ఫార్మర్ కు. ఎందుకంటే ఒక రూల్ ఉంది సార్ ఇండియాలో లా ఏంటంటే డైరెక్ట్ అదర్ కంట్రీ యొక్క కంపెనీస్ ఇండియాలో ఉంటే మార్జిన్ 2% మించి తీసుకునే దానికి లేదు. అందువలన మా వాళ్ళు ఏంటంటే డైరెక్ట్ కాస్ట్ టు కాస్ట్ మేము ఇక్కడ సెల్ చేస్తున్నాం. అందువలన ఫార్మర్ కూడా ఈవెన్ ఇప్పుడు డీలర్స్ లో కూడా కాంపిటీషన్ అయిపోయి చాలా అంటే తక్కువ రేటుకు ఒకప్పుడు ఏంటంటే ఇజ్రాయెల్ ఎరువు 319 కావాలంటే 3000 రూపీస్ రైతుకు దొరికేది. ఈ రోజు 2150 నుంచి 2200 దొరుకుతుంది సార్. కారణం ఏంటంటే మేము వచ్చిన తర్వాతనే ఇజ్రాయెల్ కెమికల్ లిమిటెడ్ వాళ్ళు డైరెక్ట్ మార్కెటింగ్ రావడం వల్ల ఏంటంటే రైతుకు కూడా ఏంటంటే చాలా చీప్ ప్రైస్ లో దాదాపు 600 to 800 పర్ బ్యాగ్ మనకు తగ్గింది సార్ రేటు. అది ఒకటి. తర్వాత bilateral agreements between India and Israel. Of course, I was also there while these things were signed at New Delhi. Yes sir. Yes, because that is the most important point I wanted to tell. వాటి మూలంగా కూడా we conducted several collaborative programs at IRA New Delhi and even at ICR Krida Hyderabad also.
కొన్ని ప్రోగ్రామ్స్ మేము Yes, చేసాము sir. ఇజ్రాయలీ Sir, separately you can invite him for a discussion. సడన్లీ దట్ ఇస్ Sir, వన్ we have to watch the time. ఈ కెమికల్స్ గురించి తర్వాత ఈ డ్రిప్ టెక్నాలజీ కానీ స్పెషాలిటీ కెమికల్స్ కానీ ఇజ్రాయెల్ నుంచి ఎస్పెషల్లీ ఇజ్రాయలీ కెమికల్స్ లిమిటెడ్ నుంచి కానీ Can you attend a question and answer session? You have to have a question. You see- ప్లీజ్ ప్రొసీడ్ డాక్టర్. No, you have to see that question and answer tab in the corner. Read it. Yes, sir. జయవరపు పాలిసల్ఫేట్ ప్యాకింగ్ సైజ్ అండ్ ప్రైస్. ఇది మనకు ప్యాకింగ్ వచ్చేసి పాలిసల్ఫేట్ 25 కిలోలు ప్యాకింగ్, 50 కిలోలు ప్యాకింగ్ ఉంటుందండి. ఇది వచ్చేసి దీని ప్రైస్ వచ్చేసి 25 kg వచ్చేసి మీకు 700 రూపీస్ లో వస్తుంది. 50 kg వచ్చేసి 1400 రూపీస్ లో దొరుకుతుంది. ఓకే, ఓన్లీ మన జయవరపు గారు మాత్రమే ఇది అడిగారు. Q&A sections में भी है sir, fertilizer cost per acre. Sir, you can give your telephone number after the meeting. Okay, ఎస్ సార్. that is better. థ్యాంక్ యూ. మీ రైతు సోదరులందరూ కూడా నా నెంబర్ నోట్ చేసుకోండి. అలాగే గ్రూప్ లో కూడా మేము ఇస్తాము. Let us not talk about the price and all. You can handle separately. ఎస్ సార్. 9989139595 మా మొబైల్ నెంబరు. Now we'll be showing We'll share, after sir. the meeting. We'll be showing your Yes, number. yes. Don't worry. Sure. ఓకే సార్. Sir, థ్యాంక్ యూ. Narayan Reddy garu, you can thank him for the today's program. Yeah. Not only, I think we have a little more time. Perhaps Sudhir Kumar Reddy can give more about more info about Israeli Chemicals Limited. What extra you wanted to tell other than this? Sir, better we go to Israel, sir. You and me will go to Israel. No. It's a good thing. As far as grapes are concerned, we got specialty chemicals from ICL, and of course, there is no taking back. How long these chemicals are being used in India, Sudhir? Last 6 years, sir. Earlier to that? No, sir. Only some companies are taking B2B business. Okay. But these special grades are only used last 6 years only. Okay, it's a good thing. So how much is being sold in India? Any idea? Yes, sir. Last year we sold 12,500 tons. So this year we crossed next 2 months 16,000 tons or 17,000 tons. ఇండియాలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో డిమాండ్ పెరుగుతా ఉందా? ఎస్ సార్. ఆంధ్రప్రదేశ్ లో మేజర్ గా మనకు వచ్చేసి అనంతపూర్ డిస్టిక్, కడప, చిత్తూరు డిస్టిక్ మేజర్ గా స్పెషాలిటీ వాటర్ సాల్బుల్ అంటే డ్రిప్ ఏరియా కూడా 85% ఇక్కడే ఉంది. మిగిలిన 15% అదర్ డిస్ట్రిక్ట్స్. బట్ లాస్ట్ 2-3 years నుంచి కూడా ప్రకాశం డిస్టిక్ చాలా గ్రో అవుతుంది హార్టికల్చర్ క్రాప్స్. ఓకే, ప్రకాశం డిస్ట్రిక్ట్ లో ఏం ప్రాబ్లం లేదా? ఎందుకంటే ఫ్లోరైడ్స్ ఆర్ దేర్. లేదు సార్, యాక్చువల్లీ ఏంటంటే ఫ్లోరైడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. యా, దట్స్ వై. బట్ దీస్ బెల్ట్ దర్శి, పొదిలి, దొనకొండ సరౌండింగ్ ఆల్ ఏరియాస్ ఇప్పుడు అద్దంకి ఇదంతా కూడా వెజిటేబుల్స్ అండ్ హార్టికల్చర్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఎకరేజ్ వచ్చి చాలా హైగా ఇంక్రీజ్ అవుతుంది సార్. ఓకే, వెరీ నైస్. అక్కడ వాటర్ ప్రాబ్లం కూడా లేదు. తొందరలో ఈ గుండ్లకమ్మ ప్రాజెక్ట్ కనుక రెడీ అయితే అందులో దాని కింద దాపు 1 lakh to 2 lakh acres వరకు హార్టికల్చర్ క్రాప్స్ వచ్చేదానికి ఆస్కారం ఉంది సార్. అనంతపూర్ లో చాలా ఎక్కువ స్కోప్ ఉంది. అనంతపూర్ ఇస్ మేజర్ సార్. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో అనంతపూర్ ఇస్ ద బిగ్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ఫర్ హార్టికల్చర్. ఎస్, అదొకటి. ఇఫ్ దెర్ ఆర్ నో క్వశ్చన్స్, ప్రకాష్ కుల్కర్ణి గారు, ఇఫ్ దెర్ ఆర్ నో క్వశ్చన్స్ నేను వీళ్ళకి థ్యాంక్స్ చెప్తాను. సుధీర్ చాలా చక్కటి అకౌంట్ ఇచ్చారు మనకు. ఈ సేంద్రియ ద్రాక్ష సాగు మరియు నీటిలో కరిగేటువంటి ఈ స్పెషాలిటీ కెమికల్స్, ఫర్టిలైజర్స్ మీద చాలా మంచి అవగాహన కలిగించారు రైతులకు. ఈయన ఇచ్చిన అకౌంట్ ప్రకారము డే వైజ్ గా ఆఫ్టర్ ఎవరీ 5 days కానీ ఆఫ్టర్ ఎవరీ ఫినలాజికల్ ఈవెంట్ బడ్ బ్రేక్ అయితేనేమి, లేకపోతే
బడ్ బ్రేక్ వచ్చిన తర్వాత గ్రోత్ స్టేజ్ లోనేమి, తర్వాత నెల రోజులకి ఎంత, ఫ్రూట్ బడ్ డిఫరెన్షియేషన్ పీరియడ్ లో ఎంత, 70 రోజులకు, 71 రోజులకు, 75 రోజులకు, ఆఫ్టర్ ఎవ్రీ 5 days ఆయన చక్కటి అకౌంట్ ఇచ్చారు. ఎంత రిలీజ్ చేయాలి ఈ స్పెషాలిటీ కెమికల్స్, ఇవి యూజ్ చేయటం వల్ల ఏ ఆస్పెక్ట్ లో మనకు గెయిన్ కానీ ఆస్కారం ఉంది అని చెప్పి చాలా మంచి అకౌంట్ ఇచ్చారు మనకు. ఫ్యూచర్ లో ఇటువంటి వెబినార్స్ యూజ్ చేస్తాము. సుధీర్ ను ఇంకా ఇన్వైట్ చేస్తాము. సుధీర్ నువ్వు చాలా కంట్రిబ్యూట్ చేయాల్సి ఉంటుంది ఈ పర్టికులర్ రీజియన్ లో. తెలుగు రైతులు ఉన్నారు, తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా, అంతేకాకుండా కర్ణాటకలోను, తర్వాత మహారాష్ట్రలోను గ్రేప్ గ్రోవర్స్ ఉన్నారు. ముఖ్యంగా ఈ పెనిన్సులర్ ఇండియాలో మనకు ఏంటంటే 2 times ప్రూన్ చేసుకుంటాం మనము. అదే కనుక మనము నార్త్ ఇండియాకి వెళ్తే ఒకసారి మనం ప్రూన్ చేసి సింగిల్ క్రాప్ తీసుకుంటాము. ఇక్కడ వచ్చేసి 2 times ప్రూనింగ్, ఒకసారి క్రాప్ సాధారణంగా తీస్తాము. లేదంటే సమ్ టైమ్స్ మూడు ప్రూనింగ్లు చేసి 2 క్రాపులు తీసుకునేటువంటి సిచ్యువేషన్ కూడా ఉంది కొన్ని ఏరియాస్ లో. సో ఇటువంటి టైంలో ఇప్పుడు ఏదైతే స్పెషాలిటీ క్రాప్ అని మనం అనుకుంటున్నామో రేపు చాలా చక్కగా మీరు విశదీకరించారు. ఏమాత్రం కూడా రైతులకు ఇబ్బంది లేకుండా డే వైజ్ గా ఒక నోట్ మీరు తయారు చేయండి, రైతులందరికీ ఉపయోగపడుతుంది. ఒక వర్నాక్యులర్ లాంగ్వేజ్ లో, ఆంధ్రాలో తెలంగాణలో అయితే తెలుగులోను, కర్ణాటక వెళ్తేనేమో కన్నడలోను, మహారాష్ట్ర వెళ్తే మరాఠీలోను ఒక డే వైజ్ యాక్టివిటీ, హౌ యూ హ్యావ్ టు గో అహెడ్ విత్ స్పెషాలిటీ ఫర్టిలైజర్స్ అండ్ లిక్విడ్ ఫర్టిలైజర్స్ అనే దాని మీద మీరు వర్నాక్యులర్ లాంగ్వేజ్ లో ప్రింట్అవుట్ తయారు చేయండి, ఫోల్డర్స్ తయారు చేయండి, రైతులకు ఇవ్వండి. మీ సేవలు రైతులు ఉపయోగించుకుంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సుధీర్, సో నైస్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ప్రకాష్ కుల్కర్ని సార్, అండ్ థ్యాంక్ యూ. నమస్కారం. I, on my own behalf and on behalf of Sri Krishna Devaraya College of Horticultural Sciences under Sri Balaji Educational Society, profusely thank all the people whosoever cooperated and giving me logistic support, giving me and my organization logistic support to organize 4-day webinar on production of quality grapes. Thank you very much. Thank you, Kisan. Thank you, Kisan.